వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ మాకు రోడ్డు సౌకర్యం కల్పించిన మంత్రి నిమ్మల రామానాయుడుకు కృతజ్ఞతలు అని పాలకులు పట్టణ 26వ వార్డు పాలకులు రూరల్ పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతంలోని గ్రావెల్ రహదారి సౌకర్యం కల్పించడం పట్ల మంత్రి నిమ్మల రామానాయుడుకి ఆ ప్రాంత వాసులు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. అడిగి చెప్పి చేయించుకున్నాము. ఈ రోడ్డు ఈ పక్కన కాలువ పక్కన రోడ్డు అండి. ఇది వరకు చాలా రొప్పలు పాములు అవన్నీ ఉండేటి అండి. ఇప్పుడు చాలా బాగా చేయించారు. ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి మినిస్టర్ గారికి. మీ అందరికి నమస్కారం అండి. అవుతానండి, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. పాములు వచ్చేసి ఇంట్లోకి అలా ఉండేటిది. ఇప్పుడు కాలువ పక్క నుంచి రోడ్డు వేయడం కూడా మాకు బాగా ఉపయోగపడింది. ఇంకొకటి ఏంటంటే వర్షాలు అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ కాలువ పక్కన అంతా మునిగిపోయండి మా ఇల్లులు అవన్నీ. ఇప్పుడు అటువంటి సమస్య ఏమీ లేకుండా ఆయన చాలా బాగా చేయించారు. చాలా థ్యాంక్స్ అండి. ఇలా వెనకాల ఈ రామాలయం సైడ్ వెళ్లే రోడ్డు కూడా మనకి షార్ట్ కట్ గా వేయించారండి ఆయన. ఇక్కడ మాకు ఎటు ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ అవి కూడా బాగా పెట్టించి అంత ఇబ్బంది లేకుండా చేశారు. ఇటు మనకి ఇక్కడ 4 వైపుల రోడ్డు కూడా మనకి వచ్చేలాగా మంత్రి గారికి చాలా వందనాలండి, రామానాయుడు గారికి. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించింది అంతా కూడా ఆయన చిన్న విషయం కూడా ఆయన దగ్గరుండి జాగ్రత్తగా అన్ని బాగా చేయిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు గ్రామానికి చెందిన ముప్పత్తి జస్లోను చించినాడ గోదావరిలో తోసేసి హత్య చేసే అదే గ్రామానికి చెందిన 2 వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 26వ తేదీన రాత్రి తన కుమారుడు కనబడలేదంటూ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పాలకులు పట్టణ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయిందని, మిస్సింగ్ కేసు హత్యగా ధృవీకరణ అయిందని, నరసాపురం ప్రధాన కాలువలోని గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించడంతో జస్లోన్ తల్లి తన కుమారుడి మృతదేహంగా గుర్తుపట్టారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ మరియు మృతుని బైక్ ఆధారంగా జున్నూరుకు చెందిన జక్కంపేట నాగసాయి, తంగేల వెంకటేశ్వరరావు ఇద్దరు కలిసి ముప్పత్తి జస్లోన్ను హత్య చేసినట్టుగా నిర్ధారించారు. ముగ్గురు మద్యం మత్తులో జరిగిన స్వల్ప తగాదా హత్యకు దారితీసిందని, జస్లోను చించినాడ బ్రిడ్జికి తీసుకువెళ్లి 2 వ్యక్తులు కలిసి గోదావరిలోకి తోసేశారని వివరాలను వెల్లడించిన డిఎస్పీ శ్రీవేద మీడియా సమావేశంలో వెల్లడించారు. 26th నైట్ 12 o'clock నుంచి మిస్సింగ్ అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో మనము మిస్సింగ్ మ్యాన్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో కంటిన్యూ అవుతుంటే మనకి 30th కెనాల్ దగ్గర నర్సాపురం టౌన్ లిమిట్స్లో కెనాల్ దగ్గర ఒక డెడ్ బాడీ అన్ఐడెంటిఫైడ్ స్టేట్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంతో మనకి ఈ మదర్ ఎవరైతే ఉన్నారో కంప్లైనెంట్ వెళ్ళి ఐడెంటిఫై చేయగా క్లోత్స్ బట్టి ప్లస్ టాటూ మార్క్స్, మామ్ అన్న టాటూ మార్క్స్ బట్టి కొన్ని స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ బట్టి వాళ్ళ సన్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంతో ఈ మ్యాన్ మిస్సింగ్ కేసుని సెక్షన్ 194 PMSS సస్పీషియస్ మర్డర్గా అండర్ సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్గా ఆల్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో మనకి విట్నెసెస్ని ఎగ్జామిన్ చేయడం జరిగింది. దాంట్లో కొంచెం సస్పిషన్ రేజ్ అయ్యి మనం టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ మీద యూజింగ్ డిఫరెంట్ టెక్నికల్ ఎవిడెన్సెస్ లైక్ CCTV ఫుటేజెస్, టవర్ డంప్ ఇలాంటివి కొన్ని మనము ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనము ఒక 2 అక్యూజ్డ్ని సస్పెక్ట్ చేయడం జరిగింది. సస్పెక్ట్ చేసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 12 o'clockకి అక్యూజ్డ్ 1 జక్కంశెట్టి నాగసాయి కిషోర్ ఆఫ్ ద సేమ్ విలేజ్, చున్నూరు విలేజ్ ఆఫ్ పోడూరు మండల్. అక్యూజ్డ్ 2 తంగెళ్ళ వెంకటేశ్వరరావు అలియాస్ వెంకన్న,
ఇతను కజిన్ ఆఫ్ జతంశెట్టి నాగసాయి కిషోర్. వీళ్ళిద్దరూ ఏజ్ 41 years ఆఫ్ ద సేమ్ విలేజ్, జిన్నూరు మండలం కోడూరులో. వీళ్ళిద్దరిని అక్యూజ్డ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు సస్పీషియస్గా మూవ్ అవుతున్నారని తెలిసి మనము అరెస్ట్ చేసేసరికి వాళ్ళు కన్ఫెస్ చేశారు ఈ మర్డర్ కమిట్ చేశారు అని. ఈ మర్డర్కి వెనకాల మోటివ్ ఏంటి అంటే ద డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్కి ఇన్ఫార్మ్ చేసి 25th నైట్ అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ 26 వాళ్ళ మదర్కి ఇన్ఫార్మ్ చేసి పాల్కొల్లు టౌన్ పరిధిలో నేను డ్రింక్ చేయడానికి వెళ్తానని వాళ్ళ మదర్ దగ్గర మనీ తీసుకుని రావడం జరిగింది. అక్కడ ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సేమ్ విలేజ్ కాబట్టి పరిచయం అయ్యి మనీ అడగడం జరిగింది. ఇది మనకి ఐడెంటిఫికేషన్ బేస్డ్ ఆన్ ద బైక్, మోటార్ బైక్ ఏదైతే ఉందో డిసీజ్డ్కి ఆ బైక్ మీద రావడంతో అక్యూజ్డ్ ఐడెంటిఫై అయ్యి వీళ్ళిద్దరి మధ్యలో రిగార్డింగ్ లిక్కర్ కొంచెం ఆల్టర్కేషన్ జరిగింది. ఆ డిస్ప్యూట్లో ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసీజ్ని, మిస్సింగ్ పర్సన్ దట్ ఈస్ డిసీజ్ని చించినాడ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేయడం జరిగింది. కోపంలో ఆల్టర్కేషన్లో తోసేయడంతో అతను చించినాడ బ్రిడ్జ్లో పడిపోయి నర్సాపురం టౌన్లో అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీగా తేలడం జరిగింది. సో ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ అక్యూజ్డ్ కన్ఫెషన్ బట్టి మనం ఇది ఏదైతే 194 BNSS ఉందో మర్డర్ కేసుగా ఆర్డర్ చేసి సెక్షన్ 3 Clause 2 Clause 5 ఆఫ్ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో మన పాల్గొల్లు టౌన్ పోలీస్ సిఐ గారి సూపర్విజన్లో పాల్గొల్లు టౌన్ ఎస్ఐ గారు పృథ్వీ, అలాగే మన టీం ఏదైతే ఉందో క్రైమ్ టీమ్, దే హ్యావ్ డన్ అ ట్రెమెండస్ అండ్ ఎక్సలెంట్ వర్క్ ఆన్ దిస్. ఒక అన్ఐడెంటిఫైడ్ కేస్ని, ఒక మర్డర్ యాజ్ వెల్ యాజ్ SC/ST కేస్ని మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనం అరెస్ట్ చేశాము. ఆనరబుల్ కోర్టులో మనం అక్యూజ్ని రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అమరావతిలోని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించిన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాపుల గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు గాని వైసీపీ పార్టీకి గాని లేదని అన్నారు. కాపు సంక్షేమాన్ని గాని అభివృద్ధికి గాని తెలుగుదేశం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు. గత 5 ఏళ్లలోని వైసీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ నిధులు నిర్వీర్యం చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా ఒక బలిజ బిడ్డ రత్న సభాపతి గారిని ఒక ఉప సభాపతిగా ఇవ్వడం కానీ, ఒక పసుపులేటి బ్రహ్మయ్య గారు కానీ, రామచంద్రయ్య గారు కానీ, ఒక పాలకొండ రాయుడు గారు కానీ, ఇలా ఎంతోమందికి రాజకీయంగా ఉన్నత భవిష్యత్తు కల్పించడమే కాదు, ఆదికేశవుల నాయుడు గారు, చదలవాడ కృష్ణమూర్తి గారు, అత్యున్నతమైనటువంటి తిరుమల తెలుగుదేశం పార్టీది. అటువంటి తెలుగుదేశం పార్టీయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా మరి తెలుగుదేశం పార్టీ కాపుల అభ్యున్నతి కోసం పాటుపడితే, అందులో ముఖ్యంగా ఆ రిజర్వేషన్ విషయంలో మనందరం కూడా చూసాం. బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కాపులకి రిజర్వేషన్ ఉంటే ఆ రోజు వచ్చినటువంటి నీలం సంజీవరెడ్డి గారు ఆ కాపు రిజర్వేషన్ రద్దు చేసినటువంటి పరిస్థితి. తరువాత దళిత బిడ్డ దామోదర సంజీవ్ గారు వచ్చి కాపులకి రిజర్వేషన్ ఇస్తే, తర్వాత మళ్ళీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు వచ్చి ఆ రిజర్వేషన్ రద్దు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ ఆ రిజర్వేషన్ రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి. చరిత్రలో కాపులకి అన్యాయం చేసింది ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి. కాపులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్లో న్యాయం చేసింది ఆ రోజు దళిత బిడ్డ దామోదర సంజీవ్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా రాష్ట్రంలో ప్రోత్సహిస్తూ ఉంటే, అటువంటి కాపుల పేరు చెప్పి మరి వాళ్ళ ఒక ఓటు వేసేటువంటి యంత్రాలుగానే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తిస్తున్నటువంటి పరిస్థితి చాలా చాలా శోచనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చెప్తూ ఉన్నారు కాపు నాయకుడు అంబటి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి ఆ రోజు కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ని అర్ధాంతరంగా ఒక జీవో ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తున్నప్పుడు ఈ అంబటి రాంబాబు గారి యొక్క నోరు ఎందుకు పెగలలేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని
మా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని చెప్పి ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేనిటువంటి పరిస్థితి? మరి మీ అందరికీ తెలుసు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ, స్వర్గీయ వంగవీటి రాధ, వీరందరూ కూడా కాపు సంబంధించినటువంటి మరి ఒక దైవ స్వరూపులుగా ఈవేళ మరి కాపులందరూ కూడా, అదే పేదలు, బడుగు బలహీన వర్గాలు కూడా రంగా గారిని ఆదర్శంగా స్ఫూర్తిగా చూస్తూ ఉంటారు. సమాజం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ యొక్క మరి దగా మోసం, ఆ యొక్క సంక్షేమ అభివృద్ధితో పాటుగా కక్ష కూడా ఏ విధంగా ఉందనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు కూడా మరి ఈరోజు ఒక ఉత్తరం, నిజంగా వ్యక్తిగతంగా మాకు కూడా పద్మనాభం గారు అంటే గౌరవం ఉంది, కానీ ఆ గౌరవాన్ని తగ్గించుకునేటువంటి విధంగా, ఎందుకంటే ఆయన మొన్ననే ముద్రగడ పద్మనాభం అనే పేరు తీసేసి ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఆయన పేరు పెట్టుకున్నారు. మరి పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాపుల గురించి మాట్లాడడానికి మరి మనస్సు ఎట్లా, ఆయనకి అర్హత ఎట్లా ఉందో ఆయనే మనస్సాక్షిగా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీకున్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ని, వ్యక్తిగత గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్పి ముద్రగడ పద్మనాభం గారి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటానని నేను చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మరి ఎక్కడుంది అంబటి రాంబాబుకి ఆ మాట్లాడేటువంటి భాష, ఆ మాట్లాడేటువంటి బూతు పురాణం? ఆ రోజు మీ మీడియాలో కూడా బీప్ అనే సౌండ్ ఇచ్చారు. ఆయన దోషణలకు బూతు పురాణం మొదలు పెడుతూ ఉంటే మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బీప్ అనే ఆ మాటలు మీడియా వాళ్ళు కూడా ప్రసారం చేయలేనటువంటి మాటలు. ఎంత అన్యాయం అండి ఆ రోజు. వాడమ్మ మొగుడు చంద్రబాబు నాయుడు, వాడమ్మ మొగుడు రండి అంటే, ఈ భాష ఒక పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ మంత్రిగా పనిచేసిండే వ్యక్తి, సభ్య సమాజం కూడా మాట్లాడలేనటువంటి భాష దివంగత తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడితే, మరి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి, ఆ రోజే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ రోజే ఈ అంబటి కుటుంబ సభ్యులు తప్పు చేసావు క్షమాపణలు చెప్పు అని ఆ రోజే ఆయన మందలిచ్చి ఉండుంటే బాగుండేది. ఎందుకంటే మీ అయితే తనకి అధికారం ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ఒక మైన్స్, లిక్కరు, మరి ఏదైతే విలువైనటువంటి భూములు, ల్యాండ్స్, మరి అదేవిధంగా శాండ్, ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే కబ్జా చేసి, లూటీ చేసి, దోపిడీ చేశారో అవి సరిపోవన్నట్లుగా ఆఖరికి అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదంలో కూడా మరి అక్కడ ఆవు లేదు, గేదె లేదు, పెరుగు లేదు, పాలు లేవు, వెన్న లేదు, కానీ కల్తీ నెయ్యి మాత్రమే ఉందని ఏదైతే సిట్ చెప్పిందో, 240 కోట్ల రూపాయలు ఏదైతే మరి కల్తీ నెయ్యిలో కుంభకోణం జరిగిందని సిట్ చెప్పిందో, దాని నుంచి డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబుని ఒక పావుగా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. ఈవేళ నెయ్యి కావాలంటే వెన్న ఉండాలి, వెన్న కావాలంటే పెరుగు ఉండాలి, నర్సాపురం మండలం నర్సాపురంలోని ఏనుగువాన్లంక R&B రోడ్డు పునర్నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు రోడ్డుపై నిరసన తెలిపి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలోని రోడ్డు పనులు ప్రారంభించినా మధ్యలోనే ఆపేశారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్థానిక ప్రజలు ఎన్నిసార్లు ఆందోళన చెందినా ప్రభుత్వం పట్టించుకోవాలన్నది విమర్శించారు. గతంలోని ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా నిరసన తెలిపారని గుర్తు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 మాసాలు గడిచినా ఈ రోడ్డు పనులు ముందుకు సాగడం లేదని అన్నారు. నవరసపురం అలాగే ఏనుగువాన్లంక R&B రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. గత 7-8 సంవత్సరాలుగా ఈ రోడ్డు మరి మీటర్ లోతు గోతులు పడి ప్రయాణికులకి చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయం. గత ప్రభుత్వంలో ఈ రోడ్డు శాంక్షన్ అయ్యింది, ఈ రోడ్డు వేస్తామని చెప్పేసి
మరి పెద్ద ఆర్భాటం చేశారు. అయితే ఈ రోడ్డుకి సంబంధించిన అంటే ఈ డ్యూటిమెంట్ పనులు ఓ మేరకు చేశారు, అవి కూడా పూర్తిగా చేయలేదు. అలాగే రోడ్డు పనులు అయితే ఏమాత్రము మరి ప్రారంభించలేదు. అయితే ఆనాడు మరి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మరి పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసింది రోడ్డు నిర్మాణం చేపట్టాలని. అయితే గత ప్రభుత్వం పోయి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి అప్పుడే 15 నెలలు దాటింది. అయినప్పటికీ ఈ రోడ్డు పనులు ఏమాత్రము ముందుకు సాగట్లేదు. ఈ రోడ్డు నిర్మాణాన్ని ఏమాత్రము పట్టించుకోవట్లేదు. ఈ రోడ్డు ఏదైతే నవరసపురం ఏనుగులంక ఆర్ఎన్బి రోడ్డు ఉందో ఈ రోడ్డు అంతా ప్రతిరోజు వందలాది వాహనాలు ప్రతిరోజు తిరుగుతూ ఉంటాయి. రోడ్లు సరిగ్గా లేని కారణంగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే బంధువులు కూడా ఈ గ్రామాలు రావడానికి భయపడే పరిస్థితి. మన సంక్రాంతి పండుగకి మరి బంధువులు చాలామంది కూడా ఈ ఊరు రావటం అంటే నరకానికే ప్రయాణం అని చెప్పేసి చాలామంది ఈ గ్రామాలు రావటం మానేస్తారు. ఇటువంటి స్థితిలో ఉన్న ఈ రోడ్డుని ఆర్ఎన్బి అధికారులు కానీ ఇలాగ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం చాలా దారుణం. అంచేత వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే 2-3 మండలాలనే మరి కలిపి ఈ రోడ్డు ఉందో ఆర్ఎన్బి రోడ్డు, ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలి. అలాగే వెంటనే నిర్మాణ పనులు కూడా చేపట్టాలి. లేకపోతే ఈ రోడ్డుకి ఆనుకుని ఉన్న గ్రామ ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున సమీకరించి మరి ఆందోళనని ఉధృతం చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పెదవట్లమూడి గ్రామంలోని భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరం 20వ వార్షికోత్సవంలో మంత్రి రామానాయుడు పాల్గొని షిరిడి సాయిబాబా ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా దేవస్థానం నిర్వాహకులు పోతూరు నాగభూషణం ఆలయ మర్యాదలతో మంత్రి నిమ్మల రామానాయుడుకు స్వాగతం పలికారు. म्यूजिक ऑन कर रहे हैं। लो साइड प्लीज। అత్యంత పవిత్రమైనటువంటి షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించుకోవడం, రెండవది మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రంగా భావించేటువంటి గోమాతలను పూజించుకునేటువంటి కార్యక్రమం ఈరోజు మా పాతూరి నాగభూషణ గారు కల్పించారు. ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముందుగా ఆయనకి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం, గోమాత అంటే మన హిందూ సంస్కృతిలో ప్రాధాన్యత ఎంత ఉందనేది మనందరికీ కూడా తెలుస్తున్నటువంటి విషయం. అందులో కూడా ముఖ్యంగా ఈవేళ సకల రోగాలకి కూడా ఆ గోమాత నుంచి వచ్చేటువంటి ఆ యొక్క పాలు కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ, పెరుగు కానీ మన ఆరోగ్యాన్ని ఎంత కాపాడుతున్నాయో ఈరోజు ప్రత్యక్షంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే చిన్న చిన్న జలుబు దగ్గర నుంచి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు కూడా ఒక నిరోధక శక్తిగా, ఒక వ్యాక్సిన్ మాదిరిగా ఈరోజు ఆ యొక్క గోమాతల నుంచి వచ్చేటువంటి ఆ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మనకు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విధంగా ఆ గోమాతలు ఇంత పెద్ద ఎత్తున సంరక్షిస్తూ ఆ గోమాతల నుంచి వచ్చేటువంటి ఆర్గానిక్ ఏదైతే ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందిస్తూ ఒక మంచి సేవా విలాసతో పనిచేస్తున్నటువంటి నాగభూషణం గారు
మనందరికీ కూడా ఆదర్శం, స్ఫూర్తి. ఇట్లా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలోనూ మన శక్తి కొలది మనం ఈ రకంగా గోమాతల్ని, అంటే నాగభూషణం గారంత స్థాయిలో మనం చేయలేకపోయినా కనీసం ఎవరికి వాళ్ళు మన స్థాయిలో మనం చేసుకుంటే మన కుటుంబం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, మన సమాజం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. అందుకు మరొక్కసారి నాగభూషణ గారికి హృదయపూర్వకమైనటువంటి మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి తెప్పోత్సవం, పుష్పాలంకరణ ఆలయ అధికారులు, అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కూల్ ఫైర్ వారి ఆధ్వర్యంలో చెరువు చుట్టూ ఎలక్ట్రికల్ ఉత్తర క్రాకర్స్ భక్తులు అలరించాయి. అనంతరం నిర్వహించిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గోవిందా గోవిందా. DJ Shivalatsi. అదే 5 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. కాంతారా ఇగో
ईश्वरान्तरादरशान्यपुष्टान्तरीषिणीम् ईश्वरीभव सर्वभूतानां ताभिः वक्रिये श्रियम् मनसक्काममाकोतिं वाचस्यमधीमहि सूनाग्रोपमन्नश्रमये श्रीश्रियतां यशः कर्तवेन प्रजाभूतानि आपत्रजन्तरिक्तानिर्वेदवदमे गृहे दिदेवीं मातरं द्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्पसुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यक्करिणोदग्राजक्रमिदोमने सुमेधयामातकं दुर्जामते सततस्वेदस्तोमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तो नित्यमङ्गलानि भवन्तु गङ्गादेव्यै नमः आनन्दगर्भोरदेवाजनं दुर्दर्शयामि। పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తండ్రి దర్బారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1867వ రోజు చిరంజీవి ఉద్దరాజు సమన్వి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీ ఉద్దరాజు దిలీప్ కుమార్, శ్రీమతి హారిక, అక్క చిరంజీవి వైష్ణవి, స్వగ్రామం లంకల కోడేరు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలసి తులసిరావు, కేశవ కృష్ణరావు, దాతలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రులు వారి తండ్రి గారి పేరు మీద స్థాపించిన ధర్మారావు ఫౌండేషన్ వెహికల్ ద్వారా ఈ నిత్యాన్నదానం ప్రారంభించి మేము 1867వ రోజు. మాకు ఈ రోజు ఈ అన్నదానాన్ని కార్యక్రమాలు జరగడానికి కారణం దాతల యొక్క సహకారం. ఈరోజు మన దాత వచ్చి ఉద్దరాజు సమన్వి పుట్టినరోజు సందర్భంగా అమ్మాయి పుట్టినరోజు 31 జనవరి 31, 2026 సందర్భంగా వారి తల్లిదండ్రులు ఉత్తరరాజు దిలీప్ కుమార్ గారు, శ్రీమతి హారిక గారు, వారి అక్క చిరంజీవి వైష్ణవి వీరు స్వగ్రామం లంకలకోడేరు ఈరోజు ఈ ఉచిత అన్నదానాన్ని పంపించడం జరిగింది. ఈ సమన్వి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో హాయిగా ఉండాలని వారి కుటుంబాన్ని కూడా భగవంతుడు ఎల్లవేళలా ఆశీర్వదించి వారి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేలా పేద ప్రజల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని వారికి ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సహన్వికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రండి. అప్పుడే వెళ్ళండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.